హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన సినిమా వర్క్స్ యూట్యూబ్ ఛానల్. రోజు కలకల మాట్లాడే మారి ఈరోజు ఏదో డిప్రెషన్లో ఉన్నారంట. ఆఫీస్కి రాగానే అన్న వాళ్ళు చెప్పారనమాట, నిన్నటి నుంచి డిప్రెషన్లో ఉన్నాడు, ఏదో బాధపడుతున్నాడు అనేసి. రోజు కలకల మాట్లాడే మారికి అసలు ఏమైందో, ఎందుకు అట్లా బాధపడుతున్నాడో మనం తెలుసుకుందాం, ఓకేనా? ఏమైందో అడిగి ఇది ఎట్లనన్నా కనుక్కుందాము. ఎందుకంటే రోజు కామెడీ చేసుకుంటూ నవ్వించుకుంటూ ఉండే మారీకి అంత డిప్రెషన్, అంత బాధపడే అవసరం ఏమొచ్చింది, అసలు రీజన్ ఏంటో మనం కనుక్కుందాం, ఓకేనా? చలో లెట్స్ గో. పడుకున్నట్టున్నాడుగా. అశోక్ అనుకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? అశోక్ అశోక్ ఏమైంది? ఇక్కడ పడుకున్నావు దేనికి? ఏం నాటకాలు వేస్తున్నావా? బయటికి రా ఫస్ట్. నువ్వు బయటికి రా ఫస్ట్. ఏంది ఇక్కడ ఒంటరిగా పడుకొని? ఏమైంది అసలు? నువ్వు బయటికి రా ఫస్ట్. నాటకాలు చేస్తున్నావా? బయటికి రా. బయటికి రా నువ్వు ఫస్ట్. ఏమేమో అసలు ఏమైంది అశోక్? నీకు ఏమైంది? దేనికి సీరియస్ నువ్వు? ఎందుకు ఇంత డల్లు నువ్వు చెప్పు. ఏం చెప్తా, మాకు అన్ని చెప్పుకుంటాం అసలు అన్నీ అంటే ఏమైంది చెప్పు అసలు. పొద్దున ఆఫీస్కి వచ్చిన నువ్వు ఈడ లేవు. అన్న వాళ్ళని అడిగితేనేమో ఏదో బాధలు ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు అంటే. అంతగానం డిప్రెషన్ ఏమొచ్చింది? ఏం ప్రాబ్లం నేను చెప్పుకున్నారా? మాకు కూడా తెలియాలి కదా. అన్ని చెప్పుకుంటా మాటలు చెప్పు. అన్నీ చెప్పుకుంటామంటే చెప్పుకోవాలి, కొన్ని పరిస్థితులలో చెప్పుకోరా. హ్యాపీనెస్ ఎట్లా చెప్పుకుంటావు మరి? హ్యాపీనెస్ ఎంత చెప్పుకుంటావో బాధ కూడా అంతే చెప్పుకోవాలి. మనం 10 మంది నడుస్తాం మాకు. ఇప్పుడు నేను బాగా చెప్పుకొని మళ్ళీ వాళ్ళ బాధ పెట్టి నాకు ఇష్టం లేదు. ఎవరిని బాధ పెట్టట్లేదు, అసలు రీజన్ అడుగుతున్నాం అంతే. మీరు రీజన్ చెప్పి మమ్మల్ని బాధ పెట్టాలని అంటలేదు కదా. ఏమైంది అసలు? ఏం జరిగింది చెప్పు. రీజన్ ఏంటి అసలు అంతగానో బాధపడడానికి? ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేశాక అమ్మాయి వీడు అనుకున్న అమ్మాయి మోసం చేసేపాటికి నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెళుతున్నా. అదే ఏం మోసం చేసింది చెప్పు. మాకు తెలియదు కదా అసలు ఏం జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి ఇంకొని లవ్ చేస్తుంది. అది నాకు చెప్పలేదు తను. నేను నన్ను లవ్ చేస్తుంది 1 ఇయర్ దాకా లవ్ చేస్తున్నాను. నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. ఇన్స్టాలో స్టోరీ పెడితే అది నేను అప్పుడు మేము గోల్కొండ పోదామని ఫిక్స్ అయినాం. బోనాలన్నీ జస్ట్ ఒక స్టోరీ చూసినాం. అది నిన్న ఫెస్టివల్ కాబట్టి స్టోరీ చూసినాం. స్టోరీ చూసి వెంటనే ఎందుకో మైండ్ ఎవరైనా మెన్షన్ చేసిన థాట్ ఉంటుంది కొంచెం. పోయి జస్ట్ చూసిన ఒక అబ్బాయిని మెన్షన్ చేసింది. అబ్బాయిని చూసిన అబ్బాయి కింద క్యాప్షన్ పెట్టి మళ్ళీ దాన్ని హైలైట్స్లో పెట్టింది. ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. అయితే అట్లా పెట్టినందుకు ఇంతగానో ఫీల్ అవుతున్నావు. సరే, ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేస్తే ఎట్లుండదాక అర్థమైంది నీ బాధ, నాకు అర్థమైంది. నువ్వు సీరియస్ దేనికైతే నువ్వు, నేను జస్ట్ అడుగుతున్నా అశోక్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి వదిలేసిందంటే మనసులో బాగుండదాక బాగుంటది. ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే. కాకపోతే ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా అక్కడ ఏం జరిగిందని మ్యాటర్. అయితే అర్థమైంది కదా. అర్థమైంది అంటే చెప్పాలి కదా తను కూడా, నేను ఇట్లా లవ్ చేస్తున్నాను ఇంటి సరే, వాళ్ళు. కానీ చెప్పలేదు. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు. ఇట్లా ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటావు చెప్పు. ఎన్ని ఎన్ని రోజులు రోజులు ఉంటావు అట్లనే కూర్చొని ఉంటుందిగా? రోజు ఇట్లనే ఉంటుండేనా? ఉండకపోతుండే కదా. ఇప్పుడు ఒకరిని వదిలేయాలంటే రీజన్ ఉంటుందా? అవును. నేను నా మీద రీజన్ వేయడానికి కూడా ఆమెకి పుట్టియడానికి కూడా ఏం రావు. ఎందుకంటే నేను ఎక్కువ కలవము.
చాట్ అంటావా లైక్ ఎప్పుడన్నా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చాట్ కాల్స్. ఓకే. కలవడం అంటావా అస్సలు కలవడం ఉండదు మా దాంట్లో, కలుసుకోవడమే ఉండదు మా దాంట్లో. అయినా నేను 1 సైడ్ 1 ఇయర్ దాకా లవ్ చేస్తున్నాను. ఓకే. తను చూస్తుంది, నాకు చెప్పొచ్చు కదా తను ఇప్పుడు నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా అంటే అయిపోతుంది ఆడికి. అప్పుడే బాధపడి ఇప్పుడు వదిలేసి ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు కదా తను. వచ్చేది కాదు, తను చెప్పలేదు, అది జరిగిపోయింది. ఇప్పుడు ఎంతమంది మూవ్ అని అయ్యేటోళ్ళు లేరు చెప్పు. నువ్వు దాంట్లోనే ఇక్కడనే స్ట్రక్ అయిపోతావా? అదే మళ్ళీ అది కష్టమైన పని. నీ బాధ మాకు అర్థమవుతుంది. ఏంటంటే నువ్వు ఇట్లా అవ్వడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పేసి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు ఇట్లా బాధపడుకుంటూ ఉంటే అమ్మాయి వస్తుందా చెప్పు? వెనక్కి పోయిన టైం తిరిగి వస్తుందా? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా లైఫ్లో నుంచి? రాదు కదా. సో దానికోసం నువ్వు ఎందుకు బాధపడడం, ఎందుకు ఇంత డిప్రెషన్లో పోవడము అంటున్నా. రోజు ఎట్లా నవ్వుకుంటూ ఎంత మంచిగా నవ్విస్తూ ఉంటావు కదా, ఈరోజు ఇంత డల్గా ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది. వీడియోస్ ఏమైనా అసలు వీడియోస్ అది చేద్దాం ఇది చేద్దాం ఏం చేయాలని రోజు అంత ఆతృతంగా ఉండేటప్పుడు ఇట్లా వెనకబడిపోవడం మంచిగా అనిపించట్లేదు కదా, ఎవరికైనా అంతే కదా. నేను అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి నాతో, ఆ అమ్మాయి నా వైఫ్ అనుకున్న అమ్మాయి ఇలా చేస్తే ఉంటుందాక మనసులో అది వెళ్ళిపోదు ఈ బాధ అట్లెట్లా మరిసిపోను మనసు కాదా. నాకు అర్థమైంది. నేను ఆ స్టోరీ చూసిన వెంటనే నాకు వెంటనే నీకు చెంప వల్ల కూడా ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసాలు వేసినావు అంటే ఇట్లా ఎవరు చేస్తారు? పిచ్చోళ్ళు చేస్తారు, నువ్వు పిచ్చోడు కదా. ఇట్లా పిచ్చి పిచ్చి వేసాలు ఎవడేస్తాడు? నీకు ఇట్లా అమ్మాయి కోసం గొంతు కోసుకోవడం, చేతులు కోసుకోవడం, ప్రాణాలు తీసుకోవడం ఇది అలవాటు అయిపోయింది బాగా అందరికీ. నేను అలాంటిదే మరి గుర్తుండాలా, ఇంకో అమ్మాయి లవ్ చేసే ముందు ఇట్లా జరుగుతుందని ఒక ఇన్సిడెంట్ గుర్తుంటే ఇంకో అమ్మాయి లవ్ చేయాలి. పర్లేదు, అర్థమవుతుంది. ఇట్లా చేసుకోవడము వెతితాను మరి అర్థమైందా? నీకు పిచ్చి. నీ గురించి వేరే వాళ్ళు అట్లనే చేసిన అమ్మాయి చేసింది ఏదన్నా చిన్నది చెప్పు. తను బాగుంటుంది సార్ అక్కడ మనకి. మరి అలాంటప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు కదా, బాగుండాలి అనుకున్నాను. అవునక్క, ఇప్పుడు ఈ అమ్మాయిని లవ్ చేసాం, మోసం చేసిపోయింది. ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాం, ఆ అమ్మాయి మోసం చేసిపోతుంది. మళ్ళీ అప్పుడు డిప్రెషన్ పోతే ఎందుకు? ఇది ఇతను గుర్తుంది అనుకో, పలానా అమ్మాయి మోసం చేసింది, మళ్ళీ అదే జరుగుతుందిగా మన ఒక థాట్ ఉంటుంది. అప్పుడు మనం ఒక అడుగు చేసే ముందైనా ఆలోచిస్తాం ఇట్లా జరుగుతుంది, పోతుంటే పో, లేదు నేను ఇట్లే ఉంటా అంటే సింగిల్ ఉన్నాను ఒక థాట్ మనసుకు ఉంటుందిగా. అట్లా నేను అమ్మాయి ఫీల్ కావాలని కోసుకొని అట్లా నాకు గుర్తున్నట్టు నేను లైట్ తీసుకున్నా, అంటే పలానా రోజు తీసుకున్నట్టు అని. ఇంకోసారి ఇట్లాంటి లవ్వులు గీజులు పోతావా? మళ్ళీ ఆ జోలికి పోతావా? నాకు లవ్ వద్దాక, నాకు ఆ లవ్ మీద నవ్వు వస్తుంది. నాకు ఆ లవ్ తలుచుకుంటే ఇంతగానం జరిగింది కదా, నువ్వు ఏం చెప్దాం అనుకుంటావు? నువ్వేమనుకుంటున్నావు ప్రెసెంట్? నీ ఇన్నర్ ఫీలింగ్ నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు. ప్రెసెంట్ నేను ఆ అమ్మాయికి ఒకటే కావాలనుకుంటున్నా, నువ్వు ఎక్కడున్నా నీ లవ్తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీ అమ్మాయి శివయ్య మీద ఒట్టు, నీ లవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నా లవ్ ఫెయిల్యూర్ అని నీ లవ్ ఫెయిల్యూర్ కావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ ఎట్లుందో నాకు తెలుసు, ఆ బాధ నువ్వు పడితే నేను తట్టుకోలేను. సో నీ లవ్ సక్సెస్ అయ్యి మీ పేరెంట్స్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సరే, అమ్మాయి గురించి ఇంత మంచిగా చెప్పినావు. సరే, ఇప్పుడు మా వ్యూవర్స్కి కూడా నీ వ్యూవర్స్ ఉన్నాయి కదా, ఇంత మంచి మంచి కంటెంట్స్ ఇస్తావు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వాలి అని గట్టిగా అనుకుంటున్నావు కదా. సో వాళ్ళకు కూడా ఏదో ఒక సలహా ఇవ్వాలి కదా. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం వాళ్ళకి ఇది చెప్తా కానీ ఒకటే చెప్తున్నా గాయస్, ఈ జనరేషన్ అయితే ట్రూ లవ్ అనేది అస్సలు లేదు. నువ్వు ట్రూ లవ్ చేసినావంటే సంక నాకి పోతావు. అది ట్రూ లవ్ అంటే టూ సైడ్ ఉండాలి, అమ్మాయి సైడ్ ఉండాలా, నీ సైడ్ ఉండాలా. నీ ఒక్కరి సైడ్ ఉండాలంటే కష్టం. అది తర్వాత బాధపడలేవు. నీకన్నా వయసులో చిన్నోనే చెప్తున్నా, పర్లేవు. ప్లీజ్ లవ్ వన్ సైడ్ అవ్వద్దు బ్రో, చేసే డైరెక్ట్ చెప్పేసేయి. సో ప్లీజ్ ఎవరిని ట్రూగా లవ్ చేయకండి. అసలు ఈ జనరేషన్లో ట్రూ లవ్ అనేది లేదు. సో
తన లవ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తన పేరు నేను చెప్పను. ఈ వీడియో తను చూసినా పర్లేదు, ఆమె బెటర్ ఫీల్ అయ్యి మంచి లవ్ మంచివాడిని చేసుకున్నా పర్లేదు. సో తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంతే నాకు ఈ వీడియో క్లారిటీ కోసం తీస్తున్నా. ఇది జస్ట్ క్లారిటీ కోసం మీకు చెప్పిన కదా స్టార్టింగ్లో రీజన్ ఏంటి తెలుసుకుంటాం అనేసి. రీజన్ తెలిసింది కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనం పడతాం కదా. ఇప్పుడు అమ్మాయి మన లైఫ్, మన అమ్మాయి లైఫ్, మన పార్ట్నర్ అనుకున్నప్పుడు అమ్మాయికి సడన్గా వదిలేస్తే బాధపడక సంతోషపడాలా? అప్పుడు చెప్పండి మీరే. సంతోషపడాలా బాధపడాలని కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఏదో ఒకటి మంచిగా నిజం చెప్తున్నా, అమ్మ తోడేసుకొని చెప్తున్నా గాయస్. నాకు 1 year లవ్కే ఇలా ఉందంటే కొంతమంది 6 years 5 years లవ్ ఎంతమంది చేస్తుంటారు. అటు వాళ్ళు బ్రేకప్ అయితే ఎట్లా తగ్గు. నిన్న నాకు జస్ట్ ఆ వీడియోస్ అనే సేవ్ చేసుకోకపోతే నాకు. సో 5 years 6 years లవ్ వాళ్ళు వదిలేస్తే ఎంత బాధ ఉంటుందో అది ఏమిటే తెలుసు. 1000 జన్మాల తోడు దొరికింది అన్న మాటే మరిచిపోలేను, ఒప్పుకోలే. అర్థమైంది కదా, నీకు అర్థమైంది కదా వాళ్ళు ఎంత బాధపడతారు. ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజంగా సార్ నేను ఇంతకుముందు అమ్మాయి కోసం ప్రాణాలు చేయడం అనుకుంటే ఇస్తారు. ఆ డిప్రెషన్ అలా ఉంటుంది. సో మళ్ళీ పని చేయమన్నమాట. ఎంతనో బాధపడతాం, అది షేర్ చేసుకుంటా. నేను నిన్ననే షేర్ చేసుకోవాలనుకున్నా, బట్ మనసులో ఒక్కరి వల్ల కాలేదు. సో అక్క వచ్చి ఇప్పుడు టార్చర్ చేసి అంటే వీడియో తీసి పెట్టింది. సో అంటే ఇది చాలామంది ఇప్పుడు మారి ఫాలో అవుతారు కదా. సో ఏంటంటే అందరికీ స్కూల్ డేస్ నుంచో ఎక్కడి నుంచో అన్ని స్టోరీస్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. నేను అలానే ఇంకొకసారి ఎవరు లవ్ చేయను. అసలు నా లైఫ్లో లవ్ అనే టాపికే రాదు. నేను ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయినాక నా లవ్లో ఎప్పుడు ఫెయిల్యూర్ ప్రతి అమ్మాయిలో అదే చూసా. సో ఈ మారి ఇంతతో లవ్లో సమాప్తం. నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి కంటెంట్తో వస్తా. ఈ బాధలు గీదలు మనకు వద్దు బ్రో. ఇప్పుడే పిక్చర్ లైట్ అందరూ నాకు ఆపోజిట్ అవుతున్నారు. ఇప్పుడు అన్న కూడా నా మీద కోపడుతున్నాడు ఇట్లా చేసుకున్న పాటికి. సో మనం మారి అన్నం చూపించాలి అన్నకి. సో ఏంటి మారి లైఫ్లో ఇంకొక ఇన్సిడెంట్. సో దానికోసం క్లారిటీ ఏంటో తెలుసుకుందాం అన్నాం కదా. సో చెప్పేసిండు, క్లారిటీ ఇచ్చేసిండు. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు మంచి మంచి కంటెంట్స్తో ముందుకు వస్తాను. నవ్విస్తూనే ఉంటా, మీరు నవ్వుతూనే ఉండండి. మంచి మంచి కంటెంట్స్ వస్తా. నాకు ఈ లవ్ అనేది టొక్క అనేది ఏముండదు. సో మీ సపోర్ట్ ఉంటుంది, మీరు ఉంటారు. మీరు నన్ను లవ్ చేస్తున్నది, నేను మిమ్మల్ని లవ్ చేస్తుంటా. అది మన సబ్స్క్రైబర్లోనే చూసుకుందాం. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం మనకి లవ్ అనే సెట్ కాదు, మన ముఖానికి కెమెరా కాదు. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ మన సినిమా వర్క్స్. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటా. మీరు నన్ను నవ్విస్తుండండి, మేము మిమ్మల్ని నవ్విస్తుంటా. జర సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే గైస్, బాయ్.